నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆనందపురంలో వైఎస్ఆర్సీపీ గర్జన, చిన్నశ్రీను ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంపై చర్చ, స్ఫూర్తి నింపిన సిరి సహస్ర ప్రసంగం. ఆంధ్ర బాసరలో అక్షర జాతర, విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు, 4000 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం. మన్యం జిల్లాలో క్షేత్రస్థాయిలో అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్. జనవరి 26 నుంచి హెల్మెట్ నిబంధన పగడ్బందీ చేసిన పోలీసు యంత్రాంగం. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రజల పక్షాన నిలబడి బలంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, యువనేత మజ్జి సిరి సహస్ర హాజరయ్యారు. వారితో పాటు ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడకుండా ప్రజల గొంతుకగా నిలవాలని ఆయన సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సిరి సహస్ర మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా యువత మరియు మహిళా విభాగం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చురుగ్గా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, జడ్పీటీసీ కోరాడ వెంకట్రావు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఈ భీమ్లీలో నాన్నగారికి మనకి బాధ్యత ఇచ్చి 1 సంవత్సరమే అయినప్పటికీ మీ అందరిలో ఉత్సాహం చూస్తుంటే నిజంగా ఇందాక బంక సత్యం బాబాయ్ అన్నారు, రేపో మాపో ఎలక్షన్ వస్తున్నట్టు కనిపిస్తుంది, అంత ఉత్సాహం ఉంది. ఈరోజు మండల్ మీటింగ్లో అనిపించట్లేదు మీ అందరినీ చూస్తుంటే, ఏదో నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ జరుగుతున్నట్టుంది. ఇంతమంది 26 పంచాయతీల నుంచి ఒక్క పిలుపు మేరకు ఇంతమంది వచ్చారంటే దాంట్లోనే తెలుస్తుంది మీ అందరి గుండెల్లో జగనన్న ఎంత బలంగా ఉన్నారు. గతంలో భీమ్లీలో భారీ మెజారిటీతో మనం ఓడిపోయాం, కానీ ఆ నిరుత్సాహం ఏమాత్రం మీరు చూపించకుండా చిన్నశ్రీన్ గారు భీమ్లీకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆయన ఆధ్వర్యంలో ఆయన రాజకీయంగా మనకి ఏ సలహాలు ఇస్తున్నారో సూచనల మేరకు మనం కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న మనం చేసిన 1,000 సంతకాల ర్యాలీని చూసుకుంటే రాష్ట్రంలోనే అసలు భీమ్లీ అంటే గుర్తుండిపోయేటట్టు మనం ర్యాలీ చేసాం. మీరంతా ఇదే ఉత్సాహం కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే 29లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా ఆయనే సీఎం అవ్వాలి. భీమ్లీలో చిన్నశ్రీన్ గారిని మీ ఇంటి పెద్దన్నని మీరే దగ్గరుండి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేయాలని నేను మీ ఇంటి బిడ్డగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన్ని కానీ ఎమ్మెల్యే మనం చేస్తే తిరుగు లేకుండా మన కుటుంబ సభ్యులందరినీ చూసుకుంటారు అని ఆయన బిడ్డగా నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా 90,000 కాదు 1,80,000 మెజారిటీతో ఆయన్ని ఎమ్మెల్యేగా చేయాలి. గతంలో మనం 151 సీట్లు తెచ్చుకున్నాం. నేను స్థిరంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డగా చెప్తున్నాను, ఈసారి వై నాట్ 175 అని కంప్లీట్గా మనం ఆంధ్ర రాష్ట్రం మొత్తం నీల రంగు తప్ప ఇంకో రంగు కనిపించకుండా మనం చేయాలి. సంస్థాగతంగా మన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవడం కోసం ఇలా సమావేశం అవుతూ వస్తూ ఉన్నాము. మనం వేస్తున్న కమిటీలు కూడా ఎంతో శాస్త్రీయ పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా వేసుకుందాం రానున్న రోజుల్లో. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలైంది. మనందరం చూసాం, ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదు. సరికదా, అడుగడుగునా అరాచకం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుణ్ణి వెలివేసి మళ్ళీ రావాలని కోరుకున్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఓట్లేసాము కూటమికి, వాళ్ళు జగన్ గారు చేసిన మేలు కంటే ఎక్కువ చేస్తామని చెప్పడం వలన ఈరోజు చూస్తే ఏ ఒక్క మేలు చేయలేదు, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అని
ప్రతి ఒక్కరూ మహిళలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, అందరు కూడా ఈరోజు మోసపోయి ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ జగనన్నను గెలిపించుకుందామా అనేసి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి జగనన్న వచ్చాక అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము. ధైర్యంగా ఉండండి. మీ అందరికీ అండగా పైన జగనన్న ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో తీసుకుంటే చిన్న శ్రీను గారిని సమన్వయకర్తగా వేయడం జరిగింది జగనన్న. మన భీమిలి నియోజకవర్గానికి సమన్వయకర్తగా వేశారంటే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి, అలాగే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా పదవులతో సంబంధం లేకుండా వాళ్ళకి అండగా నిలబడే వ్యక్తి చిన్న శ్రీను గారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన భీమిలిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేట్టుగా చేసుకుందామని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తాలూకా విధానం, ఇది ఈ ప్రభుత్వం తాలూకా ఇదని చెప్పి పేదల పక్షాన మనం నిలబడాలి. మన వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాం కదా, మనం ఏ కార్యక్రమాలు చేయకూడదు కాదు. ఖచ్చితంగా వారికి కొంత సమయం వచ్చాం. ఇవాళ సుమారుగా 2 సంవత్సరాలు అయిపోతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. ఎంత గొప్పలు చెప్తా ఉందంటే ఈ ప్రాంతంలో భూముల విషయం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఖరీదైన భూములు ఎక్కడ ఉన్నాయంటే మన భీమిలి ప్రాంతంలో ఉన్నాయి, మన నియోజకవర్గంలో. ఇవాళ ఎక్కడికక్కడ ఇష్టాసరకు పందారం పంచుతున్నారు. ఇందాక చెప్పారు, ఇవాళ 99 పైసలకే 10 రూపాయలు పెడితే కానీ కాఫీయో టీయో బజ్జీయో రాదు. కానీ మన ప్రాంతంలో ఎకరాల భూములు వచ్చి ఇవాళ కోట్ల రూపాయలు చేసే భూములు వచ్చి ఇచ్చేస్తారు. ఏమనంటే వాళ్ళు ఉద్యోగాలు తెచ్చేస్తారు అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం కేవలం ఆస్తులు దోచుకోవడం, చక్కబెట్టుకోవడం. ఇంకా రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ భూముల పరిరక్షణ కోసం, ఈ ప్రాంతంలో ఉన్న భూముల పరిరక్షణ అంటే ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని మనం కాపాడడం కోసం ఒక కార్యాచరణ పథకాన్ని పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో ఒక ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భూములు కాపాడుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ చేయాలని చెప్పి ఇవాళ వేదిక ద్వారా పార్టీ పెద్దలు కూడా వినవిస్తాను. ఇవాళ అడుగుతామని వేదిక ద్వారా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. ఇవాళ పార్లమెంట్ సభ్యుడు గారు వారి కాలేజీకి సంబంధించిన భూమి సుమారు 54 ఎకరాల 75 సెంట్ల భూమి ఇవాళ రెగ్యులేషన్ కోసం పెట్టినారు గీతం కాలేజీలో. మీరు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ సమావేశంలో చెప్తా ఉన్నారు, మాది వచ్చి పెద్దల కాలేజీ, మా దగ్గర అందరూ డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు, ఆంధ్ర యూనివర్సిటీలో పేదలు చదువుకుంటారు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చదువుకోలేరని చెప్పారు. చాలా సంతోషం. మీకు పేదల పట్ల మీకున్న ఆలోచన. ఎందుకంటే మీరు పెట్టే సంస్థలన్నీ కూడా డబ్బున్న వాళ్ళ కోసమే తప్ప పేదవాళ్ళ కోసం కాదన్న విషయాన్ని మీకు ఇవాళ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ సుమారు 55 ఎకరాలు, ఇవాళ కొన్ని వేల కోట్లు చేసే భూమిని ఇవాళ మీరు రెగ్యులరేట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ 2 అంశాలు మీ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు రెగ్యులరేట్ చేసుకుంటారంటే ఇంతమంది వరకు మీరు ఆక్రమించుకున్నారు, ఇంతమంది వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈ రోజు మీ సంస్థలు నడుపుకుంటూ వేలాది కోట్ల రూపాయలు మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఇవాళ మీరు ప్రజాప్రతినిధులుగా చేరి ఇక్కడ ప్రజలకు ఒక సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదే, ఓ పేదవాడికి ఒక సెంటు భూమి లేదే, ఈ ప్రభుత్వం ఏర్పడి ఇవ్వలేదే, ఓ పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు లేదు, ఈ ప్రాంతంలో ఒకరికి ఏమైనా ఇల్లు కట్టి ఇగో ఈ పేదవాడికి ఇల్లు కట్టాననేది లేదే. ఇవాళ మీరు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉంది. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. తప్పకుండా మిమ్మల్ని ప్రజాకోట్లో నిలబెడతాం. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో వారు ఆనాడు ప్రజల కోసం ఆలోచన చేశారు. అంతేగాని ఈ రకంగా కార్యక్రమాలు సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం, సొంత సంస్థల భూముల కోసమే కాదు. కానీ మీరు నిస్సిగ్గుగా ఇవాళ భయం లేకుండా, కనీసం ఏమైనా ప్రభుత్వం అంటుందన్న ఆలోచన లేకుండా, ప్రజలు చూస్తున్నారన్న ఆలోచన లేకుండా ఇవాళ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైతే దిశా నిర్దేశం చేశారో, పెద్దలు చెప్పారో ఆ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇవాళ మీకు ఫామ్స్ కూడా మీకు వాళ్ళందరూ పట్టుకొచ్చి గ్రామాలకు ఇస్తారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మన ఫిబ్రవరి 1వ వారం కల్లా పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దాన్ని ఎప్పటికప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే మనం 2 పంచాయతీలు చేసిన ఇన్ఛార్జెస్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఈ కార్యక్రమం తొందరగా పూర్తి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా సోషల్ మీడియా బలంగా ఉండేటట్టు చేయాలి. అలాగే మన మండలం నుంచి సుమారుగా ఒక 6 నుంచి 8 పేర్లు సోషల్ మీడియా కార్యకర్తలు కూడా, యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు కూడా పేర్లు ప్రతి క్లస్టర్ నుంచి కూడా ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి మీరు. వాళ్ళు కూడా మన అందరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఉపయోగపడతారు. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి వీటన్నిటికీ కూడా పార్టీ కార్యక్రమాలకి ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తూ
పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలస మండలం వనస గ్రామంలో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన మేనక మధుసూదన్, ఆయన భార్య సత్యవతి, కుమారుడు మోషా ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు 6 ఏళ్ల కుమార్తె ఆయేషా ప్రాణాలతో బయటపడడంతో ప్రస్తుతం ఆమెను పార్వతీపురం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మధుసూదన్ దంపతులకు మొత్తం 4 సంతానం కాగా వీరిలో 2 కుమార్తెలు ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా శుక్రవారం ఉదయం 7 గంటలు దాటినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు బంధువులు కలిసి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి 108 వాహనం ద్వారా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మధుసూదన్, సత్యవతి, మోషా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబం మొత్తం ఈ దారుణ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్వతీపురం జిల్లా జిఎంవలస మండలంలో వనజ అనే గ్రామంలో ఈరోజు మార్నింగ్ మేనక మధుసూదన్ రావు అని ఎస్సీ పైడి అయిన మార్నింగ్ 8:30 ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా లేగలేదని చెప్పి చూస్తే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్ళి చూసేపటికి మేనక మధుసూదన్ రావు, ఆయన భార్య సత్యవతి, అలాగే 2 పిల్లలు మేనక మోజేష్, అలాగే అయోస్ అనే వాళ్ళు మంచం మీద అన్కాన్షియస్ స్టేజ్లో ఉండగా గుర్తించి దాంట్లో కొన ఊపిరితో ఉన్నారని చెప్పి చిన్నమేరంగి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ చేయగా ఇక్కడ మేనక మధుసూదన్ రావు 35 years, మేనక సత్యవతి 30 years, అలాగే మోజేష్ అనే అతను బాబు చిన్న అబ్బాయి అతను ఒక 3.5-4 years ఉంటే వాళ్ళు చనిపోయారు. అయోష అనే అమ్మాయి మాత్రం కొద్దిగా క్రిటికల్ కండిషన్స్లో ఉంది. ఆవిడని పార్వతీపురం ఫర్దర్ చికిత్స నిమిత్తం ఇక్కడ చిన్నమేరంగి హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో జిల్లా ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం ప్రధానంగా పార్టీని గ్రామ మరియు వార్డు స్థాయి నుండి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. త్వరలోనే అన్ని స్థాయిల్లో కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాబోయే రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం అత్యవసరమని నేతలు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, హర్షవర్ధన్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ విశాఖ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో కమిటీల నియామకం పైన, పార్టీ సంస్థాగత నిర్మాణం పైన మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. రేపు ఫిబ్రవరి 18వ తేదీలోగా కమిటీల నియామకం అంతా అనుబంధ సంఘాల కమిటీలతో సహా పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి వార్డులోనూ ప్రధాన కమిటీ, అనుబంధ సంఘాలతో సహా అన్ని సంఘాలని కూడా నియామకం చేస్తాం. చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమని నమ్మించవచ్చనే ఒకే ఒక సిద్ధాంతం మీద చంద్రబాబు నాయుడు ఆధారపడి పనిచేస్తూ ఉన్నాడు. వాడు ఆ సిద్ధాంతం ప్రకారమే దావోస్ వెళ్ళి కూడా పచ్చి అబద్ధాలని అక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పనులు, తీసుకొచ్చిన ప్రాజెక్టులు కూడా తనవే అని అక్కడ బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం అక్కడ నడుస్తూ ఉంది దావోస్లో. బెంగళూరుకి, ఢిల్లీకి సంబంధించిన ఒక కంపెనీ 91,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట ఈ రాష్ట్రంలో. తండ్రి కొడుకు అక్కడ ఒప్పందం చేసుకున్నారంట. పచ్చి అబద్ధాలు చెప్పుకుని ఎంతకాలం ఇలా బతికేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు స్పీడ్ పెంచాడో తెలుసా మీకు? 3 ఏళ్ల తర్వాత తను రాననే విషయం ఆయనకే తెలిసిపోయింది, గవర్నమెంట్ రాదని. అందుకే స్పీడ్గా చేసుకుందాం అనే కార్యక్రమం నడుస్తున్నట్టుంది. అసలు ఇన్ని వేషాలు వేసేవాడు, ఇన్నిసార్లు నాలుగు మడత పెట్టేవాడు ఎప్పుడూ కనపడ్డదు. నోరిప్పితే అబద్ధాలు, మార్కెటింగ్ మీద ఈ ప్రభుత్వం బతుకుతోంది. తప్పు చేస్తే, తప్పు జరిగితే అది అధికారులది.
ఎక్కడైనా చెత్త ఓడ్చకపోయినా తప్పు అధికారులది, ఎక్కడైనా ఏదైనా కొంచెం బాగుంటే మాత్రం అది చంద్రబాబు నాయుడు గారి వారి ప్రజాప్రతినిధులది. ఇదెక్కడ న్యాయం? ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా గజపతినగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎంపీపీ కొండపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కొండపల్లి కొండలరావు మాట్లాడుతూ, రక్తదానం అనేది అత్యంత గొప్ప దానమని, మనం చేసే ఒక చిన్న సాయం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని నాయకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ రక్తదాన శిబిరంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్ర బాసరగా విరాజిల్లుతున్న విజయనగరం జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి జన్మతిథి అయిన మాఘశుద్ధ పంచమి కావడంతో ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం 5 గంటలకు కుంకుమార్చన పూర్తి చేసి 5:30 గంటల నుండి సాయంత్రం వరకు సామూహిక అక్షరాభ్యాస క్రతువును నిరంతరాయంగా కొనసాగించారు. ఈ ఒక్కరోజే సుమారు 4,000 మందికి పైగా విద్యార్థులు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం చుట్టడం విశేషం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శారదా సేవా సంఘం ప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం, మంచినీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. వసంత పంచమి రోజున ఈ క్షేత్రంలో అక్షరాలు దిద్దిన విద్యార్థులు చదువులో గొప్పగా రాణిస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం సరస్వతీ నమః. మాఘపంచమి, వసంత పంచమి చాలా విశేషమైన రోజు. చదువుల తల్లి అయిన సరస్వతి మాత యొక్క జన్మదినోత్సవం. ఆంధ్ర భాషగా వెలుగొందుతున్న మన విజయనగరం సరస్వతి ఆలయంలో మాఘమాసంలో వచ్చే వసంత పంచమి చాలా విశేషమైన రోజు. ఈ రోజు ఉదయం 3:30కి అమ్మవారి యొక్క సుప్రభాత సేవ జరిగింది. అనంతరం 5 గంటల కుంకుమార్చన కార్యక్రమం పూర్తయింది. 5:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 10 బ్యాచ్లలో 4,000 మంది విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లలని త్రాసులో కూర్చోబెట్టి వారి బరువుకు సరిపడిగా అమ్మవారికి తులాభార సేవ అనేది చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. మన విజయనగరమే కాకుండా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటుగా ఒరిస్సా, జైపూర్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ముందు రోజు రాత్రి వచ్చి ఆలయంలో నిద్ర చేసి ఈ అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు అమ్మఒడిలో అక్షరాలు దిద్దుకున్న విద్యార్థులు
త్వరితగతిని ఉత్తీర్ణులవుతారని ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉండుచే ఇంతటి విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంది ఈరోజు. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని గిరిజన గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. డిఎస్ఎం చైర్మన్ గొంపకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎస్కోట మండలంలోని దుబ్బగుంట, ముసిడిపల్లి, రాయవానిపాలెం వంటి పలు గిరిజన గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గిరిజన గ్రామాల ప్రజలకు చీరలు, పంచెలు, తువ్వాళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తూ ఐటీ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడిగా నారా లోకేష్ ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని సిపిఐ అమర్ భవన్లో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోరవాసు నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడడమేనని విమర్శించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెలగడ రాజేష్, ఏఐవైఎస్ఎఫ్ నాయకులు చైతన్య తదితరులు పాల్గొన్నారు. అయితే 2012 మన ముఖ్యమంత్రి గారు ఏ హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకుంటా అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని కల్పించి వాళ్ళని భ్రమలో పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ వెనకలు తిప్పించుకొని అనేక విధాలుగా చేస్తున్నారు. కానీ ఇంతవరకు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా న్యాయస్థానంలోని ప్రకటించుకోండి అని ప్రకటించినప్పుడు కూడా వాళ్ళు ప్రకటించుకుంటా వాళ్ళు నిరుద్యోగులు ఉద్యోగం ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నారు. చాలా బాధాకరమైనది. ఈ ఉద్యోగం లేక జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చి వలసలో వెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వట్లేదంటే ఈ అమరావతి చాలా బాగా చేస్తామంటున్నారు కానీ ఉద్యోగులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది చాలా బాధాకరమైనది. అదేవిధంగా ఉద్యోగులు ఇవ్వకుండా అనేకమైన ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళు వెనకటి తిప్పుకుంటున్నారు తప్ప ఎవరికి ఉద్యోగులు ఇవ్వట్లేదు. కానీ నిరుద్యోగులు ఎన్నో మంది ఉన్నారు. 2,56 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని జనవరిలోని నారా లోకేష్ గారు ప్రకటించారు. ఏ విధంగా అంటే అలాగే నిరుద్యోగులకి 3,000 వేతనం ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి అందలేదు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ నిరుద్యోగుల కారణం ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు చాలా మంది అనేకమైన విధాలుగా అనేక తావులు తప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. డ్రగ్స్ కానీ నిరుద్యోగులు వాళ్ళు చేసిన ప్రతిదానికి అనేక మంది నిరుద్యోగులు బాధపడుతూ అనేక ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులకి ఇది చేస్తానని ఏవైఎఫ్ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జనవరి 30వ తేదీన రణబేరి పేరుతో విజయవాడ చలో విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2025 ఫిబ్రవరి నెల తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి వాటి నుంచి ఏదైతే పట్టణం వరకు దాదాపుగా 2,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రకటించింది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పైచీలుగా నిరుద్యోగులుగా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒకరికి కూడా కనీసం ఉపాధి కల్పించలేని పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కూడా పండగ ఆర్భాటాలతో బర్త్డే పార్టీలు జరుపుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన మాట్లాడే పాపాన పోలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వలస పాలన నివారించాలి, యువకులకు న్యాయం చేయాలని ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం పోలీసులు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు
పెంచడమే లక్ష్యంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. కేవలం జరిమానాలు విధించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఈ వినూత్న నిబంధనను తీసుకువచ్చారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అని స్పష్టంగా రాసి ఉన్న ఫ్లెక్సీలను మరియు హెచ్చరిక బోర్డులను పోలీసులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాహనదారులు బంకులోకి రాగానే ఈ నిబంధన కనబడేలా చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోల్ పోయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ విధానాన్ని జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ నుండి ఈ నిబంధన క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమల్లోకి రానుంది. పార్వతీపురం పోలీసు వారి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ లేకుండా బండి తీయరాదు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే బోర్డులు పెట్టడం జరిగింది. ప్రతి పెట్రోల్ బంక్ ఓనర్లకు కూడా నేను తెలియజేసింది ఏమంటే, హెల్మెట్ పెట్టుకొని వస్తే పెట్రోల్ కొట్టండి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ విధంగా అన్ని పెట్రోల్ బంకుల ద్వారా కూడా మనం హెల్మెట్ ఉంటేనే ఆయిల్ కొట్టిస్తున్నాం. ఈ సంవత్సరం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల జనవరి 1, 2026 నుంచి 14/1/2026 వరకు 14 మంది వ్యక్తులు బైక్ మీద ప్రయాణించి మన జిల్లాలో చనిపోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బండి మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇది అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా తెలుసుకొని ఈ యాక్షన్ తగ్గించడానికి పోలీసులు వారు సహకరిస్తారని కోరుకుంటాం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో జీవజంతు కళ్యాణ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమం జరిగింది. జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ మురళీకృష్ణ ఈ సందర్భంగా పెదవేమల్లోని గోవర్ధన గోశాలను సందర్శించారు. గోశాలల్లోని పశువులకు పశువైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య సేవలు అందించడంతో పాటు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని మూగజీవాలకు మినరల్ మిక్చర్ మరియు ఇతర ఔషధాలను పంపిణీ చేశారు. గోవుల సంరక్షణ మరియు జీవజంతువుల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ సహాయ సంచాలకులు డాక్టర్ రెడ్డి కృష్ణ, వైద్యులు అంజలి, లలిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖలో అవకతవకలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనకు స్థానిక ఎమ్మెల్యే లలిత కుమారి, ఆమె భర్త రాంప్రసాద్ మద్దతు పలికారు. లక్కవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈశ్వరరావుకు చెందిన 2 సర్వే నెంబర్లోని భూమి ఆన్లైన్లో నమోదు కాకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ అడిగేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినప్పుడు అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కార్యాలయం ఆవరణలోని టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లలిత కుమారి, రాంప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈశ్వరరావుకు మద్దతు తెలిపి టెంట్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి భూముల ఆన్లైన్ సమస్యలు, అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ వివరణ ఇచ్చారు. సదరు భూమి కోర్టు వివాదాల్లో ఉండటం వల్ల ఆర్డీఓ ఆ భూమి వివరాలను హోల్డ్లో ఉంచారని, అంతేకాని రెవెన్యూ పరంగా అటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేయడానికి తరలివచ్చిన పార్టీ శ్రేణులను, అభిమానులను అభినందించారు. రక్తదాతలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున ధృవపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి లోకేష్పై ఉన్న అభిమానంతో మరొకరికి ప్రాణదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువత సేవాభావం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజే నారా లోకేష్ పుట్టినరోజు కావడంతో ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. నాడు నేతాజీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడితే నేడు లోకేష్ తన యువగలం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల కోసం పోరాడి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. లోకేష్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు మన తెలుగుదేశం లోకేష్ గారు, అదేవిధంగా వారు ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ మినిస్టర్గా 3 పోర్ట్ఫోలియోస్ వారు బాధ్యత తీసుకున్నారు. అయితే ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు అనేది మనం చేస్తూ ఉన్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మనం పెట్టాం. అదేవిధంగా మనకి బీసీ హాస్టల్స్కి ఫ్యాన్స్, లైట్స్ లేవని తెలిసి మనం బీసీ హాస్టల్స్ కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్, లైట్స్ అనేది మనం ఏర్పాటు చేసాం. అదేవిధంగా మనం అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి, అలాగే ఒక బీసీ హాస్టల్కి, బాయ్స్ హాస్టల్కి ఆర్ఓ ప్లాంట్, అలాగే 3 స్కూల్స్కి కూడా ఆర్ఓ ప్లాంట్స్, అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అలాగే అన్న క్యాంటీన్లో కూడా అన్నదానం కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ని పూర్తిగా 360 డిగ్రీస్ మార్చేసి ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వారు తీసుకొస్తూ ఉన్నారు. డావోస్కి లాస్ట్ టైం వెళ్ళి తెచ్చిన పరిశ్రమలు చూసుకుంటే దాంట్లో ఒకటి కాగ్నిసెంట్. ఒక చీఫ్ జాబ్ క్రియేటర్గా మన లోకేష్ గారు హిస్టరీలోనే ఒక వ్యక్తిగా ఉంటారనేది ముఖ్యంగా మనం గమనిస్తూ, తెలుగుదేశం పార్టీ బ్యాక్బోన్గా ఉన్న నారా లోకేష్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున రక్తదాన శిబిరం జరగడం, అన్నీ నెరవేరుస్తున్న నారా లోకేష్ గారు ఈరోజు జన్మదినం రాష్ట్రం మొత్తం అంగర వైభవంగా జరుగుతుంది. ఈరోజు వారు సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఒక సంకల్పంతో ప్రజానీకం అనుకుంటే ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చారు. చాలామంది కొత్తలతో గొడవలతో కేక్ కట్ చేసే సందర్భాలు మనం చూసాం. కానీ నారా లోకేష్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఈవెంట్ చేసినా, ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి కార్యక్రమం ఏదైనా సరే ఒక సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో ఒక సాంప్రదాయంగా నడుస్తుంది. దాన్ని కొనసాగిస్తున్న పార్టీ క్యాడర్కి, ప్రజానీకానికి, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీకాకుళం జిల్లా పొందూరులోని శ్రీవేద పాఠశాల ఆవరణలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. సరస్వతీదేవి ఆవిర్భవించిన ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని కోనాపులి విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ వసంత పంచమి రోజున నిర్వహించే అక్షరాభ్యాసాలకు ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు. దీనివల్ల చిన్నారులకు సరస్వతీమాత అనుగ్రహం లభించడమే కాకుండా సద్బుద్ధి, మేధస్సు, సదాలోచన, అసాధారణ ప్రతిభ మరియు ప్రజ్ఞావాటాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నట్టు వివరించారు. ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం చుడుతుండగా పాఠశాల ఆవరణలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బోడ బాబురావు, కరెస్పాండెంట్ బోడ సునీత, ప్రిన్సిపల్ నల్ల రామకృష్ణ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాలను మాఘశుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రామతీర్థం క్షేత్రంలో ఏడాదికి 2 సార్లు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత అని అర్చకులు పేర్కొన్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో నివసించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయని, సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. మాఘమాసాన్ని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన స్వామివారి కళ్యాణ పందిరి రాట వేయడంతో ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం వివిధ తిథుల్లో అంకురార్పణ, ధ్వజారోహణ, చక్రస్నానం, పుష్పయాగం మరియు ధ్వజారోహణ వంటి విశేష పూజా కార్యక్రమాలతో పాటు వివిధ వాహన సేవలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే శివరాత్రి పర్వదినాన రామతీర్థంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటే సాక్షాత్తు శివుడిని పూజించినంత ఫలితం దక్కుతుందని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం శ్రీరామతీర్థం గ్రామంలో వేయించేటువంటి సీతా లక్ష్మణ సమేతరే శ్రీ రామచంద్ర స్వామి వారు దేవాలయం నిర్మించి 500 సంవత్సరాలు జరుగుతుంది. ఈ మాఘశుద్ధ సప్తమ పర్వదినాన శ్రీ స్వామివారికి ఇక్కడ పాంచాగ్నిక దీక్షతో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి రథసప్తమ పర్వదినాన పందిరాట కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మాఘశుద్ధ దశమి సాయంకాలం నుండి స్వామివారి యాగశాలలో
అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. 29వ తారీఖున జరిగేటువంటి మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన సాయంకాలం 3 వాహనాల సేవ కార్యక్రమం జరుగుతుంది. ముగ్గురు కూడా సీతా లక్ష్మణ సమేతుడై హంస గరుడ అశ్వవాహనములతో తిరువీధిలో ముగించుకొని భక్తులు దర్శన భాగ్యాన్ని కలిగించిన తర్వాత శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో సాయంకాలం రాత్రి సమయమున మాఘశుద్ధ ఏకాదశి రాత్రి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత ఏకులు కుటుంబీకులు జరిపిస్తారు. స్వామివారికి అమ్మవారు సీతమ్మవారి తరపున జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి కావాల్సిన సామగ్రి అంతా కూడా ఏకులు కుటుంబీకులు సమర్పిస్తారు. ఈ యొక్క మాఘమాసంలో జరిగే కళ్యాణ మహోత్సవాల్ని ప్రతి భక్తులు కూడా శరణాగతి భక్తభావంతో ఈ యొక్క ప్రతి ఏటా కూడా 2 సార్లు జరిగేటువంటి ఏకైక క్షేత్రం శ్రీ రామతీర్థ క్షేత్రం. మొదటిది మాఘశుద్ధ ఏకాదశి రోజు రాత్రి జరిగితే మరొక కళ్యాణము చైత్ర మాసంలో జరిగేటువంటి శ్రీరామనవమి రోజున అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఏదైనా శివుడికి ప్రత్యేకత. కానీ ఈ రామతీర్థంలో రాముల వారిని లక్షలాది మంది జనాభా దర్శించుకుంటారు. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతులంతా కూడా వచ్చి వాడు పండించే మొదటి ధాన్యాన్ని కూడా సమర్పిస్తారు. కాబట్టి ఈ రామతీర్థ క్షేత్రాన్ని ప్రతి భక్తుడు వచ్చి శరణాగతి భక్తులతో రాముల వారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. ఆనందపురంలో వైఎస్ఆర్సీపీ గర్జన, చిన్నశ్రీను ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంపై చర్చ, స్ఫూర్తి నింపిన సిరి సహస్ర ప్రసంగం. ఆంధ్ర బాసర్లో అక్షర జాతర, విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు, 4000 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం. మన్యం జిల్లాలో క్షేత్రస్థాయిలో అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్. జనవరి 26 నుంచి హెల్మెట్ నిబంధన పగడ్బందీ చేసిన పోలీసు యంత్రాంగం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.